హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను ఆంధ్ర స్పెషల్ ఫేమస్ రెసిపీ అండి, ఇది దోస ఆవకాయ పచ్చడి రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు అంత ఫేమస్ అంటే, పుట్టినరోజు ఫంక్షన్స్ నుంచి పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్లోనూ ఈ పచ్చడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అంత ఫేమస్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడాల్సిన రెసిపీ. అండ్ చేసుకోవడానికి 10 నిమిషాలు కూడా పట్టదండి. అంత తక్కువ టైంలో చిన్నపిల్లలైనా సరే చేసేయచ్చు. ఇది చూస్తుంటేనే మీ అందరికీ నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. రెసిపీ అయితే చూసేద్దాం. ఈ పచ్చడికి ఇలా పచ్చిగా ఉన్న దోసకాయ అయితే చాలా బాగుంటుందండి. పండింది అయితే తీపి వచ్చేస్తుంది. సో ఇలా ఉన్నది నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దోసకాయని శుభ్రంగా కడిగేసి ఏ మాత్రం తడి లేకుండా ఒక టవల్తో తుడిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను ఈ సైజ్ కింద కట్ చేసుకున్నాను. ఇంకా చిన్నగా కూడా కావాలి అంటే కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆవాలు లైట్గా వేయించుకుని పొడి చేసుకోండి. అది 1/3 కప్పు, కారం 1/3 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అండ్ జింజర్లీ ఆయిల్, సెసమీ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. పచ్చి నూనె ఇదే బాగుంటుంది. రిఫైన్డ్ ఆయిల్స్ లైక్ వెజిటేబుల్ ఆయిల్స్ అలాంటివి అంత బాగుండవండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1/3 కప్పు కారము అండ్ వేయించి పక్కన పెట్టుకున్న ఆవపిండి ఉంది కదా, అది 1/3 కప్పు వేసుకుని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేయాలండి. కలిపేసి దీంట్లో పక్కన పెట్టుకున్న ఆ వెల్లుల్లిపాయలు, ఆ దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి కలిపేయాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు లైట్గా అలా దంచి వేసుకున్నారనుకోండి, అవి తొందరగా ఊరుతాయి అన్నమాట. నేను కొంచెం ఒక్కసారి అలా దంచి దాంట్లో వేస్తున్నాను. మరి మెత్తగా అయితే నేను చేసేయలేదండి. అండ్ ఈ ముక్కల్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కొంతమంది చేతులకి చెమట పడతాయి చూసారా, అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో కలుపుకుంటే మంచిది. లేదు అనుకున్న వాళ్ళు చేత్తో అయినా కలిపేయచ్చు. నేనైతే ఇలా స్పూన్తోనే కలుపుతున్నానండి. కలిపేసి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె ఉంది చూసారా, అది. కారము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు ఈ నువ్వుల నూనె అనేది నేను దీంట్లో వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేయాలండి. అండ్ ఈ నూనె ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. అప్పటికప్పుడు మీకు నూనె అంతా పీల్చేసుకున్నట్లు, సరిపోలేదేమో అన్నట్లు మీకు అనిపిస్తుంది. కానీ మర్నాటికి పచ్చడి ఊరి పైకి నూనె తేలుతుంది. అలా తేలితే ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు లెక్క. లేదు అలా పైకి తేలలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ డే మీరు కొంచెం ఆయిల్ అయితే పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలిపేసి ఇంట్లో కొంచెం నిమ్మరసం పిండారంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే, చాలా ఈజీ చూసారా. అండ్ దీంట్లో కొంతమంది గింజలు కూడా వేసుకుంటారండి. నేనైతే వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు గింజలు కూడా కొద్దిగా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొంతమంది మెంతిపిండి కూడా 1 టీ స్పూను అలా కొద్దిగా మెంతిపిండి వేస్తారు. మీకు కూడా అలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నిమ్మరసం పిండేస్తున్నానండి. నిమ్మరసం కూడా ఒక్క కాయకి 1 టీ స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుందండి. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పిండుకోవచ్చు. నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ కాలం పాడవకుండా నిలువ ఉంటుందండి. అది ప్రిజర్వేటివ్ లాగా యాక్ట్ చేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే, బాగా కలిపేయండి. చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన స్పూన్తో ఒకసారి బాగా సరిచేయండి. అంతా అలా లెవెల్ చేసేసి మూత పెట్టి ఓవర్ నైట్ అలా ఉంచేయాలి. అంటే ఒక 5-6 గంటలన్నా ఉంచవచ్చు, లేదా ఓవర్ నైట్ అయినా అలా వదిలేయచ్చు. ఎయిర్ టైట్ మూత పెట్టారంటే గాలి వెళ్ళకుండా ఉంటుంది. అప్పటి వరకు, మర్నాటి వరకు ఆగలేని వాళ్ళు అప్పుడే కొంచెం అన్నంలో వేసుకుని తినేయచ్చు. బట్ నేనైతే ఓవర్ నైట్ అలా వదిలేసానండి. వదిలేసి మర్నాడు మధ్యాహ్నం మూత తీసి చూశాను. అప్పటికి చూసారా, ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఉంది. అలా పైకి తేలి ఉంటే కనుక నూనె కరెక్ట్గా సరిపోయినట్టు లెక్క. అలా లేదు అంటే మాత్రం ఆయిల్ సరిగ్గా సరిపోలేనట్లు. అప్పుడు కొంచెం మీరు ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ ఉప్పు కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోలేదు అంటే మాత్రం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి.
కల్లుప్పు వాడితే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర కల్లుప్పు లేదు కాబట్టి నేను నార్మల్ అయోడైజ్డ్ సాల్టే వేసేసాను. అండ్ అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది, తినడానికి రెడీ. ఈ పచ్చడిని పొగలొచ్చే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను. కొత్తగా పచ్చళ్ళు పెడితే ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది చూసారా. అది చాలామందికి ఇష్టం ఉంటుంది కొత్త పచ్చళ్ళ టేస్ట్. నాకు కూడా చాలా ఇష్టము. సో అలా ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పచ్చడి చాలా చాలా బాగా నచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. 10 నిమిషాలు కూడా పట్టదు ఈ పచ్చడి చేసుకోవడానికి. ట్రై చేసి ఎలా వచ్చిందో అందరూ నాతో కమెంట్స్లో అయితే షేర్ చేయండి. ఒక్క విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే దోసకాయ పచ్చడి పెట్టుకునే ముందర ఒకసారి దోసకాయ చిన్న ముక్క కొరికి ట్రై చేయండి. అది కొంచెం చేదున్నది అంటే ఆ కాయ పచ్చడి పెట్టుకోవడానికి పని చేయదు. చేదు లేని కాయలు అయితే పచ్చడి చాలా బాగుంటుంది. కొన్ని కాయలు పులుపు ఉంటాయండి, ఆ కాయలు ఇంకా బాగుంటాయి. మనం నిమ్మరసం పిండుకునే పని కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసి పచ్చడి పెట్టుకోండి. ఇన్ కేస్ చేదున్నది అంటే మీరు పెట్టిన పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది. నాకైతే పచ్చడి చాలా బాగా కుదిరిందండి. ఎంత బాగుందో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీకు కూడా నోరు ఊరితే మాత్రం అందరూ నాతో కమెంట్స్లో అయితే షేర్ చేయండి. నేనైతే ఈ పచ్చడి తింటూ ఉంటాను. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఈ పచ్చడిని ఎంజాయ్ చేయండి. 2 గ్లాసుల మజ్జిగ తాగడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మరి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.